ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ యంగ్ టైడ్ నిజంగా స్పెషల్ టచ్. ఫస్ట్ పిక్చర్ మేం ఫేమస్, యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకుని వెరీ ప్రామిసింగ్ గై అని అనిపించుకుని మొన్ననే గోదావరి గట్టు పైన అనే సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు థర్డ్ పిక్చర్ రోమాంచకం సెప్టెంబర్ 3వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా తీస్తున్న వాళ్ళు మామూలు వాళ్ళు కారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ డైరెక్టర్, తను తీస్తున్న సినిమా ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా. వాళ్ళు ఇద్దరు యానిమల్కి వాళ్ళిద్దరు ప్రాణం పోసిన మనుషులు వాళ్ళిద్దరు. అలాంటి వాళ్ళు నిర్మిస్తున్న సినిమాలో ఈ యంగ్ గాయ్ అందులో హీరో. అంటే ఆలోచించుకోండి, ఈ అబ్బాయి ఎంత ప్రామిసింగ్ పర్సన్ అయి ఉంటాడో. ఆ అబ్బాయి పేరే సుమంత్ ప్రభాస్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. మీ అందరి తరఫున ఆర్టిస్ట్ వెల్కమ్ పలుకుతున్నా సుమంత్ ప్రభాస్కి. వెల్కమ్. నమస్తే సార్. ఏంటి సుమంత్, ఫస్ట్ పిక్చర్ మేం ఫేమస్తో మంచి ఫేమస్ అయ్యావు. తర్వాత మళ్ళీ గోదావరి గట్టు పైన మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అవును సార్, 3 years తర్వాత రిలీజ్ అయింది. ఏంటి నువ్వు అసలు కథలు వినవా? విన్నవి నచ్చవా? నచ్చిన నిర్మాతలు దొరకరా? ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కెరీర్? లేదు సార్, మేం ఫేమస్ తర్వాత ఆఫర్స్ అయితే డెఫినెట్లీ వచ్చినాయి సార్. అంటే చాలా కథలు వింటూనే ఉన్నా నేను, కానీ ఏది ఎక్కడనో మనసుకు తగలలేదు సార్. ఒక పాత వేయాలే, ఇట్లా ఏది పడుతుంది చేయడం కాదు, స్టెప్ బై స్టెప్ మీదకి ఎక్కుతున్నట్టుగా అనిపించాలి డౌన్ ద లైన్ 5 years లా అని 4 years బ్యాక్ అనుకున్నా సార్. మేం ఫేమస్ టైంలోనే అనుకున్నా యాక్చువల్లీ. సో అది అయిపోగానే వింటా ఉన్నా ఏవి ఎక్కట్లే. తర్వాత 1 year తర్వాత సైమా అవార్డ్స్కి దుబాయ్కి వెళ్ళి ఉండే సార్. బెస్ట్ మీరు అన్నట్టు ప్రామిసింగ్ యాక్టర్ డెబ్యూ వచ్చింది నాకు అప్పుడు యాక్టింగ్లో. సో అక్కడికి దుబాయ్ వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అక్కడ నైట్ అది అయిపోయింది మొత్తం ఈవెంట్ అయిపోయినాక హోటల్కి వెళ్తే అక్కడ కూర్చొని ఉన్నాం. అందరు సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ అనిపించింది సార్. ఫస్ట్ టైం అందరు సౌత్ నార్త్ అందరు సెలబ్రిటీస్ని చూస్తుంటే అప్పుడు సందీప్ అన్న వచ్చిండు యాక్చువల్లీ. సందీప్ అన్న అక్కడికి వచ్చి ఆడ కూర్చొని ఉన్నారు. సందీప్ అన్న, విజయ్ దేవరకొండ వాళ్ళిద్దరు అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు. దూరం ఉన్నారు, పోయి మాట్లాడాలని ఉంది కానీ ఎవరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదు. పోయి మా సిస్టమ్ సార్ మీ సినిమాలు అని చెప్పాలని ఉండే సందీప్ అన్నకి. అదని డిస్టర్బ్ చేయాలని లేదు, ఏం చేయాలో అర్థం కాలే. లక్కీగా నేనున్న సైడ్ అన్న వచ్చిండు. అన్న నన్ను చూసి ఏ డూడ్ అది అని కూడా మాట్లాడాడు. నీ కంటెంట్ ప్రీవియస్ది చూసిన నాకు చాలా నచ్చింది అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అవార్డ్. నేను ఇట్లా ఒక ఖతర్నాక్ కథినా, నేను అది చేద్దాం అనుకుంటున్నా, నువ్వు కూడా విను ఒకసారి, నువ్వు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్, ఒకసారి విని నీకు నచ్చితే లెట్స్ ట్రై అని అన్న అక్కడే చెప్పిండు. అప్పుడు అది చెప్పగానే సైమా అవార్డు కన్నా పెద్ద అవార్డు ఇది అనిపించింది సార్. అసలు ఏడున్నావు ఏమైతుంది అంతా అని ఎవరైనా కల్పిస్తే బాగుండు అనుకుంటే అన్ననే వచ్చి అట్లానే వారికి మస్తు అనిపించింది. సో ఇది నీకు నచ్చితేనే చెయ్యి అని అంటే, అన్న నీకు నచ్చిందా అని అన్నాడు. డెఫినెట్లీ నచ్చింది, అందుకే నేనే ప్రొడ్యూస్ చేస్తున్నా దాన్ని అని అన్నాడు. అన్న భద్రకాళీలోనే చేస్తున్నాం అని అంటే, నువ్వు ఇండియాకి రాగానే నాకు గలువు అని నెంబర్ ఇచ్చాడు. నేను వెంటనే ఇండియాకి వెళ్ళిపోయినా. నెక్స్ట్ డేనే పోయి అన్న ఆ రోజే వెళ్తున్నాను అనమాట. సో ఫోన్ చేసి అన్న ఇట్లా వచ్చేసిన ఇండియాకి, వచ్చేసినా అది అని చెప్పి నరేష్ అరేంజ్ చెప్పించారు. మనకు భద్రకాళి అనగానే మైండ్లో ఇట్లాంటి స్టోరీ అట్లాంటి స్టోరీ అని ఒక ఇమేజ్ మెల్లిమెల్లిగా ఫామ్ అవుతుంటుంది కదా సార్. కరెక్ట్. యానిమల్ తీశారు, అర్జున్ రెడ్డి, ఇండియా అంతా ఊగింది. యా. సో అక్కడికి వెళ్ళి కూర్చున్నా. వేణు అన్న డైరెక్టర్ని పరిచయం చేశారు. మీరు నరేషన్ కానివ్వండి అని చెప్పి లోపలికి వెళ్ళారు. నేను నరేషన్ స్టార్ట్ చేశారు. వింటాను, ఫ్రెష్ మైండ్తో వింటాను. ఇంకా ఇట్లా ఫస్ట్ పాయింట్ చెప్పడం ఇట్లా కాదు, డైరెక్ట్ సినిమా ఓపెన్ చేసేసి అందరిలాగా ప్రతి క్యారెక్టర్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ చూపించాడు వేణు అన్న. అంతే ఎనర్జీతో చేసిండు. అంటే ఇక సినిమా కళ్ళకి కనబడుతుంది. స్టార్ట్ చేసిన ఒక 5-10 minutes తర్వాత ఇంకా మొహం పైన స్మైల్ అట్లనే ఉంది సార్. ఇంకా నవ్వడమే సినిమా అయిపోయేదాకా. ఇంత ఫనీ సినిమా చెప్పారు, ఎంటర్టైనర్ చెప్పారు నాకు అని షాక్ అయినా నేను. ఎంటర్టైనర్ అంటే నాకు ఇష్టం సార్, కానీ భద్రకాళి నుంచి ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఫనీ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. అదేలే,
డెఫినెట్లీ కొంచెం ఏదైనా ఇంటెన్స్ డ్రామా జోన్ లేదని ఉంటుంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందా, ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఇదో అంత మైండ్లో కొన్ని ఫీడ్ అయి ఉన్నాయి. అదేలే అక్కడ పోగానే ఫ్రెష్ అయిపోయింది సార్ మొత్తం స్క్రిప్ట్ ఇలాగానే. అసలు దీన్ని ఇట్లా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నా, ఇట్లాంటి టైప్ మ్యూజిక్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఇట్లా ఇట్లా అన్నకు సంబంధించిన థాట్స్ అన్ని షేర్ చేస్తుండే వేనన్న. చేయగానే అయిపోయింది నరేషన్, నేను షేక్ హ్యాండ్ ఇచ్చి సరెండర్ అన్నా అని అన్నా. అప్పుడు సందీప్ అన్న మళ్ళీ కలిసి వెళ్తే, ఎందుకు సుమంది ఏం నచ్చిందా నచ్చలేదా, ఎందుకు పరిస్థితి నా జోన్ ఖతర్నాక్ ఉంది నా స్టోరీ అని అన్నా. నేను అసలు ఈ ఫన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఇడంటే. అదే నేను నాకు చెప్పగానే నవ్వినా, నేను ప్రణయ్ ఇద్దరం విన్నాం అది ఇది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుండే. వాళ్ళు ఫస్ట్ నరేషన్లో కూర్చున్నప్పుడే అన్న స్క్రిప్ట్ నరేట్ చేసి నాకు చేసినట్టే, ప్రణయ్ అన్న సందీప్ అని ఇట్లా మొహాలు చూసుకోరంట, ప్రణయ్ చెప్పింది ఇది నాకు. చూసుకొని యా వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అంతే. అప్పటికి వాళ్ళు కూడా చాలా కథలు వింటారు, ఏమన్నా కొత్త వాళ్ళతో చేద్దామా అని. అదే నచ్చింది వాళ్ళు, అదే చిన్న సినిమా చేద్దాం. యా అప్పుడు సేమ్ ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే టైం పడుతుంది షూట్ గానికి. నెక్స్ట్ డేనే గోదావరి ఫిలిం విన్నా నేను. ఓ ఈ రోజు నరేషన్ రోమాంచకం అయితే నెక్స్ట్ డే గోదావరి గట్టిపోయినా విన్నా. సునీల్ అన్న వాళ్ళ త్రూ ఎవరో కాంటాక్ట్ అయ్యి నాకు ఆ నరేషన్ ఇప్పించారు, సునీల్ నారాయణ అన్న వాళ్ళ సైడ్ నుంచి. యా అది అయిపోగానే, కాకపోతే గోదావరిది ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయి ఉంది, ఆల్మోస్ట్ అన్ని చూసుకొని ఉన్నారు వాళ్ళు ముందే. వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. కరెక్ట్. సో ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి కంప్లీట్ చేద్దాం. ఎస్, ఇవి రెండు ఈ లైనప్లు పెట్టుకొని నచ్చినవి చేయడానికి నాకు అప్పుడు ఫుల్ టైం పట్టింది సార్. అది ఎప్పుడు ఎక్కుతుంది ఏంది అనుకున్న టైంలో షూట్ అవ్వు, ఆ జోన్ ఉంటుంది కదా సార్. కరెక్ట్. అది కొంచెం లేట్ అయింది, గోదావరి గట్టిపోయినాం. సో దానివల్ల ఈ గ్యాప్లో కూడా వింటా ఉండే మళ్ళీ అది షూట్ అవుతున్నప్పుడు కూడా. ఇది అయిపోయాక ఇది షూట్ చేసినాం. సో రెండు ఒకేసారి ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ రెడీ అయినాయి. అదే గోదావరి గట్టిపోయిన మేలో రిలీజ్ అయింది, ఇదేమో సెప్టెంబర్ 3rd. అదే 4 నెలల కాలంలో మళ్ళీ ఇంకో పిక్చర్ వస్తుంది. అంతే సార్, అంతే కదా. కానీ మీ పాటలు ఎదిరిపోయాయి నిజంగా. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, మధురం మధురం, ఎంత బాగుందో ఆ పాట నిజంగా. వైభవ్ వికాస్ కదా మ్యూజిక్. వాసుకి వైభవ్ సార్, వాసుకి వైభవ్. ఎస్, నేను ఆ రోజు నుంచి ఆ పాట మర్చిపోలేకపోతున్నాను అనుకో నిజంగా. ఎంత బాగా చేసాడు. నెక్స్ట్ సాంగ్ కూడా సినిమాలో పాటలని కొత్తగా ఉంది ఆడియో. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది, ఫ్రెష్ గాను. తర్వాత ఓల్డ్ మెలోడీ లాగా వినిపిస్తుంది కానీ, బట్ ఈ రోజున అలాంటి క్లాసిక్ మెలోడీస్ బాగా రీచ్ అవుతున్నాయి, జనం ఎంజాయ్ చేస్తున్నారు. పిచ్చి కొట్టుడు గట్టగా. యాక్చువల్ గా ఒక 2 పాటలే రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు, కానీ సినిమాలో ఒక 7-8 పాటలు ఉంటాయి సార్. అన్ని ఎక్స్ట్రాడినరీ ఉంటాయి, నాకైతే నచ్చినాయి పర్సనల్ గా. అన్ని విన్నావా? ఎస్. సందీప్ అన్న అంటుండే మొన్న, ఎట్లా అనిపించింది సుమన్ నీకు మ్యూజిక్ అవన్నీ ఎట్లా అనిపిస్తుంది? నాకు ఖతర్నాక్ నచ్చినాయి అన్న, అసలు నేనైతే సూపర్ హ్యాపీ మ్యూజిక్ లా ఈ సినిమాకి అని అన్నాడు. యాక్చువల్ గా సందీప్ అన్ననే సజెస్ట్ చేసాడు వాసుకి వైభవ్ని. ఓకే, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, కన్నడ అబ్బాయి. అదే వాళ్ళ ఫ్యామిలీ కూడా, వాళ్ళ మదర్ వాళ్ళు బాగా సంగీతం నేర్చుకుని. అయితే మన వేణు అన్న డైరెక్టర్ నాకు ఇట్లాంటి మ్యూజిక్ ఈ జోన్ లో చూస్తున్నా ఈ సినిమాకి పాటలు అవి ఇవి అని కొన్ని రిఫరెన్స్ లాగా ఏదో పాట వినిపిస్తే అన్న ఆలోచించి, ఓకే నీకు ఇది ఇక్కడ కాదు కానీ నీకు ఒక పేరు చెప్తా అని చెప్పి వాసుకి వైభవ్ని సజెస్ట్ చేసి దీనికి ఆన్బోర్డ్ చేసి ఎక్స్ట్రాడినరీ కొత్త బీజిఎం కూడా ఖతర్నాక్ ఇచ్చింది సార్. అవునా? నిన్న ఫస్ట్ హాఫ్ చూసిన సినిమా నేను కూర్చొని, నేను సందీప్ అన్న, ప్రణయ్ అన్న, వేణు అన్న కూర్చొని చూసినాం మిక్సింగ్ థియేటర్ లో. అసలు ఖతర్నాక్ ఎంజాయ్ చేసినాం సార్. వెరీ నైస్, వెరీ నైస్. మస్తు అనిపించింది సందీప్ అన్న పక్కకుండి నవ్వుతుంటే. సరే, సందీప్, ప్రణయ్ గారు వాళ్ళు లేదా భద్రకాళి, ఇవన్నీ ఆ పేరులోనే ఒక ఫోర్స్, ఒక పవర్ ఉంటుంది కదా భద్రకాళి అనగానే. దాని మీద ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి కొత్తగా, వాళ్ళకి కొత్త. బట్ నువ్వు మేము ఫేమస్ ఎంటర్టైన్మెంటే, గోదావరి గట్టు పైన ఎంటర్టైన్మెంటే, ఇప్పుడు మళ్ళీ ఎంటర్టైన్మెంటే చేస్తున్నావు కదా. నీకేమి అరే ఇది మా రెగ్యులర్ గా ఎంటర్టైన్మెంట్, ఇది మళ్ళీ మనం చేస్తున్నాం అని అనిపించలేదా? నాకేమనిపించదు అంటే సార్, సినిమా కథ విన్నాక అమ్మో ఈ క్యారెక్టర్ చేసుడు ఇది చాలా కష్టమైన పని అనిపించింది సార్ నాకు. నిజంగా. ఎందుకంటే ఆ క్యారెక్టర్ బాయ్ నెక్స్ట్ డోరే.
వాడు మాట్లాడుతుంటే స్పీడ్గా మాట్లాడుతుంటాడు, అదో వెరైటీ టింజులు ఉంటాడు, వానికి ఘోరమైన ఈజ్ కావాలంటాడు వేరేనా. అంటే నాకు ఈ రెగ్యులర్ వైబ్ వద్దు, నువ్వు మాట్లాడితే నవ్వాలి, లేదా నువ్వు మాట్లాడితే స్మైల్ రావాలి, నువ్వేం ఫీల్ అవుతున్నావు, నువ్వు నిన్ను చూస్తే క్యూట్గా ఫీల్ అవ్వాలి అంటే దానికి 6 నెలలు రిహార్సల్ చేసినాం సార్ కూర్చొని. వాళ్ళు రెడీ అనుకున్నాకనే షూట్కి పోయినాం. 6 నెలలు వర్క్షాప్. ఎస్. కొన్ని సీన్లు అయితే అన్న డైరెక్ట్ మొహం పైన పెడతాడు కెమెరా పెట్టి, ఇక్కడ ఉందనుకో సార్, ఇక్కడ వరకు ఏదో చేతులతో అట్లా 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 కొంచెం మనకు స్పేస్ ఉంటుంది, ఇక్కడ పెట్టి ఓన్లీ మొహంతో చేసి 2 నిమిషాల సీన్ ఉందనుకో సార్, అమ్మో 100% రిహార్సల్ అవసరం సార్. అవును కదా. అండ్ అది బ్లాక్ అంటే నాకు భద్రకాళి చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ స్కూల్ అనిపించింది సార్ 6 నెలలు మంచి ప్రొడక్షన్ లో. మంచి కామెంట్. సినిమా పక్కన పెట్టి ముందు ఎస్ నీకు యాక్టింగ్ లో మంచి ట్రైనింగ్. ఎస్ సార్. కదా, మా ఫ్రెండ్స్ ఎవరైనా షూటింగ్ వచ్చినప్పుడు సీన్ చేస్తుంటాం కదా, అవును, వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, కానీ ఈ బాడీ లాంగ్వేజ్ తో అట్లా మాట్లాడే విధానం, నేను ఇట్లా ఈ బేస్ వాయిస్ తో కొంచెం స్ట్రాంగ్ గా సౌండ్ అవుతాయి కదా సార్. అవును, అలా చూసినప్పుడు వేరియేషన్లు అవన్నీ చూసి వాళ్ళే అన్నారు, అరే నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుందిరా అని. అంటే మళ్ళీ కామెడీ సీన్లు షూట్ చేసేటప్పుడు వచ్చినప్పుడు అదే నాకు మస్తు అనిపించింది. మొత్తం నిన్న చూసుకుంటుంటే నాకే అనిపించింది సార్ పర్సనల్ గా, అరే ఇది నా లోపల ఇది ఉందని నాకు తెలియదు, వీళ్ళకి ఎట్లా కనబడ్డది అనుకున్నా. ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా సార్. మన నుంచి కొత్తదనం వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది సార్. అదేలే ఆ హైలో నా నిన్న చూసినప్పటి నుంచి. అదేలే, అంటే నేను పర్సనల్గా అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీ యంగ్ హీరోస్ అందరూ కూడా చాలామంది ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, హారర్స్, థ్రిల్లర్స్ అవి చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రెగ్యులర్ లవ్ స్టోరీస్ గట్టా ఫ్లాట్ అయిపోతాయేమో అన్న భయంలో ఉన్నారు యంగర్ జనరేషన్. ఎందుకంటే దానికి బాగా చాలా కలిసి రావాలి, పాటలు బాగుండాలి, ఎంటర్టైన్మెంట్స్ బాగుండాలి, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో రొమాంటిక్ వైబ్ బాగుండాలి. అవి బాగా వర్కౌట్ అయ్యా నీకు హీరోయిన్తో? ఎక్స్ట్రాడినరీగా సార్. ఈ సినిమాలో పేరే మస్తుందేమో అనిపించింది. నాది అనంతి కదా, అట్లా నా చుట్టుపక్కల వాళ్ళ కాంప్లిమెంట్స్ చాలా ఫ్రెష్ అనిపిస్తుంది, పేరు ఖతర్నాక్ అనిపిస్తుంది సినిమా చూస్తుంటే అని. నేనైతే హ్యాపీ సార్. అంటే మీరు అన్నారు కూడా డెఫినెట్లీ సార్, కొత్త కొత్త కాన్సెప్ట్లకు పోవాలి అనేది డెఫినెట్లీ అవి కూడా వినాలి. కానీ నాకు మనసులో లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఆ మాస్ లవ్ స్టోరీస్ అయితే ఇంకా ఇష్టం ఉంటుంది. అంటే క్యారెక్టర్లో మాస్నెస్ ఉండడం నా ఉద్దేశం. కొంచెం అంటే రఫ్ అండ్ టఫ్ హజంలో బాగుంటుంది. నేనేది క్యారెక్టర్లోనే మాస్తనం ఉండడం, వాడు మాట్లాడే విధానం, వాడు రియాక్ట్ అయ్యే విధానం సిచ్యువేషన్కి, ఇలాంటివి నాకు సార్. మీరే ఎప్పుడు సార్ లాస్ట్ 20 ఏళ్ళల్లో 15 సూపర్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ చెప్పండి సార్. చాలా కష్టం అమ్మా కదా, కానీ అదే 15 ఏళ్ళల్లో ఎన్ని వందల లవ్ స్టోరీస్ వచ్చిండొచ్చు సార్. బోల్డ్ ఈ సీజన్ లోనే బోల్డ్ వచ్చాయి. మనం అందరం అనుకుంటుంటాం కదా లవ్ స్టోరీ అని అనుకుంటాం, హిట్ తీసుకోలే లవ్ స్టోరీ. అది నా ఫీలింగ్ సార్. సో నాకు లవ్ స్టోరీ చెప్తున్నా అన్నప్పుడు నేను ఇంకెక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. అంటే ఈ మధ్య లవ్ స్టోరీ అంటే రాజు వెట్స్ రాంబాయ్ ఆల్సో లవ్ స్టోరీ. చాలా బాగా తీశారు. అండ్ దివానా శ్రీకాంత్ కూడా. సాయిలు కంపటి, రాజు వెట్స్ రాంబాయ్. కొన్ని అవుట్ స్టాండింగ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, స్టాండ్ అవుట్ అవుతున్నాయి కదా సార్. స్టాండ్ అవుట్ అవుతున్నాయి. అట్లాంటి ఫీలింగ్ ఇచ్చేలా ఎవరు నరేట్ చేస్తారు అని వెయిట్ చేస్తుంటా. టైంలో వచ్చింది అసలు ఇది నేను ఫుల్ ఎంజాయ్ చేసాను సార్. అదే టైంలో వచ్చింది. ఎగ్జాక్ట్లీ. లవ్ స్టోరీలు అంటే ఇష్టం నీకు? లవ్ స్టోరీ ఇష్టం సార్. ఎందుకు లవ్ స్టోరీలు అంటే నీకు ప్రత్యేకంగా ఇష్టం? లవ్ చేస్తావా ఎవరినైనా? అట్లే లేదు సార్, అట్లే లేదు. ఆ ఫీలింగ్ యూనివర్సల్ సార్. అఫ్ కోర్స్ ఎవరికైనా కనెక్ట్ అవుతాం. ఏజ్ తో కూడా సంబంధం లేదు సార్. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా ఏజ్ లో ఉన్న వాళ్ళకేమో రిలేటబుల్ గా అనిపిస్తుంటది. పెద్దోళ్ళు చూసినప్పుడు మనం కూడా అప్పట్లో ఇంతే ఉండే కదా అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేసినా యూనివర్సల్ అనిపిస్తుంది సార్. కరెక్ట్. ఎంటర్టైనింగ్ ఉంటుంది అన్న ఫీలింగ్. అదే ఒక ఫీల్ వర్కౌట్ అవుతుంది. ఫైనల్ గా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఫైనల్ గా వాళ్ళు కలుస్తారు. అవును. ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. హ్యాపీ ఎండింగ్ అయినా సినిమా. ఎస్ సార్, చాలా హ్యాపీ ఫిలిం సార్ ఇది. చాలా క్యూట్ ఫిలిం. చూసినంతసేపు మొహం మీద స్మైల్ ఉండే ఫీల్ ఇది. అదేలే. అంటే ఇందాక నువ్వు అన్నావు డిఫరెంట్ ఫిల్మ్స్ చెయ్యాలి అని అన్నావు కదా, అంటే నీకు ఆ మేరకి
ఏ కథ నీకు నచ్చిన కథ రాలేదా ప్రభాస్? రాలేదు సార్. అంటే నాకు నచ్చినాయి అంటే అప్పుడున్న మూడ్కి, అప్పుడున్న ఒక మైండ్ సెట్కి ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అని సార్ నా చుట్టుపక్కలనే అందరూ రే మంచి స్టోరీ వినాలరా, మన ఫస్ట్ సినిమా తర్వాత దానికి మంచి రికగ్నిషన్ వచ్చింది కదా, సెకండ్ సినిమా మంచి సినిమా చేయాలి మంచిదని. దీని తర్వాత కూడా నేను ఈ భద్రకాళి ఇవన్నీ ఓకే అయినాక కూడా, కానీ ఎవరు తెలియదు కదా బయట. నేను ఇంకా వింటూనే ఉన్నా, నాకు ఒక మంచి లైనప్ పెడదాం అని. ఇట్లా వింటున్నప్పుడు ఆగిపోయినా సరిగా ఈ మంచి స్టోరీలు వినడం ఆపేయాలి అని. మంచి స్టోరీలు అంటే మంచి స్టోరీలు అని చెప్తుంటారు కదా సార్, ఆపేయాలనిపించింది. నాకేమనిపించింది అంటే, నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఎక్కడ ఉన్నా, మంచి షెఫ్ని వెతకాలి సార్. చిన్న కరివేపాకు కొత్తిమీర ఉన్న సూపర్ డిష్ చేస్తాడు. సూపర్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చే షెఫ్ చక్కగా లేకపోతే వీటికి వాల్యూ లేదు కదా సార్. సో మంచి స్టోరీలు వద్దు, మంచి పర్సనాలిటీని వెతుకుదాం. ఆ పర్సనాలిటీ మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సినిమా స్క్రీన్ మీదకి ఇంట్రెస్టింగ్గా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇంతే కదా సార్. కరెక్ట్. సో ఇప్పుడు స్టోరీలు ఏముందో మనుషులతో ట్రావెల్ అవుతున్నా. సో ఏంది పరిస్థితి, మనం ఏం చేస్తాం, స్టోరీ ఏదైనా చేద్దాం. ఇవాళ ఈ స్టోరీ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, రేపే వచ్చి అరే దీనికన్నా ఇది బాగుందని అనే అవకాశం ఉంది. కరెక్ట్. కానీ నువ్వు పోతే మళ్ళీ రావుగా. సో నేను నిన్ను ఓకే చేసినాక మళ్ళీ నేను తీసేయడం చాలా కష్టపడేది కదా సార్ సినిమా స్టార్ట్ చేసి. సో అట్లా వంట స్టార్ట్ చేసే ముందే షెఫ్ కరెక్ట్ అని తెలుసుకుంటే బెటర్, షెఫ్ గురించి తెలుసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు ఈ రోమాంచకం అనే సినిమాని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు, లేదా కథ విన్నప్పుడు నువ్వు ఇంప్రెస్ అయిపోయి చాలా వైబ్లోకి వెళ్ళినప్పుడు, అంటే భద్రకాళి సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ సినిమా చేస్తున్నాను నేను అనే ఫీల్కి ఎక్కువలోనే నువ్వు కథ కన్నా నాకు అనిపిస్తుంది. యా అంటే మన సర్కిల్ చెప్పాలంటే డెఫినెట్లీ సార్. ఎందుకంటే దుబాయ్లో ఉన్నప్పుడు నేను అప్పుడు అన్నాడు కలిసిండను కదా అన్న, కలిసి ఇట్లా నేను ఒక స్టోరీ విన్నా ఖతర్నాక్ ఉంది, నువ్వు కూడా వింటే బాగుంటుంది అనిపిస్తుంది సుమంత్, నీకు నచ్చిందా అన్నా నేను డెఫినెట్లీ నాకు నచ్చింది నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్నాడు. అప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు అనేది వచ్చింది. రైట్. చేస్తే సూపర్, ఒక సూపర్ క్వాలిటీ థింకింగ్ ఉన్న సందీప్ అన్న ఒక సినిమా నచ్చి ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేసేది కాకుండా వేరే సినిమా ప్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ టైం ఇదే కదా సార్. ముందు చేసినవి అన్న వాళ్ళు చేసినాయి కదా, వాళ్ళు చేసుకున్నారు. డెఫినెట్లీ దీంట్లో మంచి కంటెంట్ ఉంటుంది అనేది పాజిటివ్ వైబ్ అయితే పడిపోయింది సార్. దానికి బోనస్ ఏంటంటే అది భద్రకాళి పిక్చర్ సందీప్ అన్న అవడం, మనకు అన్న గురించి తెలిసి ఉండడం, అన్న టేస్ట్ మీద మనకున్న నమ్మకం. అప్పుడు పోయి వింటే స్టోరీ విన్నాక ఎంటర్టైనర్ అని నాకు 10 నిమిషాలకు స్టార్ట్ కాగానే ఒకసారి విందాం అది అని అనుకుంటే, ఇప్పుడు నేను చిన్న ఫన్ వచ్చినా నవ్వుతా సార్. సందీప్ అన్న చూస్తే సందీప్ అన్న ఫన్ సినిమా ఎక్కడెక్కడ నవ్వినావన్నాను అని అడగాలనిపిస్తుంది. కరెక్ట్. నిన్న సినిమా చూస్తున్నప్పుడు అన్న ఫస్ట్ హాఫ్లోనే ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ కన్నా నవ్వుతుండే, ఆల్మోస్ట్. అదేలే, అంటే చాలా సీరియస్గా దీన్ని జడ్జ్ చేద్దామనే చూస్తుంటారు కదా, అరే మంచిగా తీసినాం ఒక కాపీ చూద్దామన్న జోన్లో వేణు అన్న సందీప్ అన్న కూర్చొని చూస్తున్నారు. కరెక్ట్. అంటే సందీప్ అన్న నవ్వినట్టు ఎవరైనా అవుతారని నా ఫీలింగ్ అన్న. అంటే ఇప్పుడు ఎలాగంటే సందీప్ను ప్రణయ్ వాళ్ళిద్దరూ పులుల్ని సింహాల్ని వేటాడే టైప్ వాళ్ళిద్దరూ కుందేల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని అది ఆడుతుంటే వాళ్ళకి చాలా ముచ్చటగా ఉంటుంది కదా. ఒక హంటర్కి ఆవిడ పులుల్ని సింహాల్ని చంపేసి వచ్చి అక్కడ కూర్చుని ఒక కుందేలు ఆడుతున్నది అనుకో ఎదురుగుండా, వాళ్ళకి ఎంత ఫన్నీగా ఉంటుంది అది. అదే ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉంటుంది కథ విన్నప్పుడు. నువ్వు ఇంకా ఆ కుందేలను పట్టుకుని చాలా తర్వాత ట్రావెల్ అవుతుంటే అనిపించింది సార్, ప్రణయ్తో కానీ సందీప్ అన్నతో కానీ భద్రకాళి పిక్చర్స్ స్వీటెస్ట్ పీపుల్ సార్. స్వీట్ అంటే మాట్లాడితే నాకైతే మనసులో ఏది ఉంటే మిక్సింగ్ లేకుండా బయటికి అదే మాట్లాడతారు అనిపిస్తుంది. మిక్సింగ్ లేకుండా అంటే అన్ఫిల్టర్డ్గా ఏ దాచుకోరు వాళ్ళు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. సార్ మొహమే అయిపోయి మొహమే చెప్తారు. ప్రణయ్ సందీప్తో నాకు వైబింగ్ తక్కువ, కానీ ప్రణయ్ గారు చాలా వెరీ వాటికల్, మంచి టేస్టు, మంచి కల్చరు, మంచి కన్విక్షను, మనిషికి చాలా క్లారిటీ. అంటే అఫ్ కోర్స్ సందీప్ ఈజ్ ది సేమ్,
పెద్ద దానికి ఏం తేడా ఉండదు కానీ సందీప్ అన్న ప్రణయ్ అన్న వెరీ డౌన్ టు అర్త్ సార్. నేనే సార్ ఇప్పుడు నేనైతే సందీప్ అన్న ముందు చిన్న ఏజ్ లో కానీ పిల్ల బచ్చే అంటారు కదా, ఏజ్ లో కానీ చిన్న కదా నేను నిజంగానే. అబ్సల్యూట్లీ నేనే ప్రభాస్ అన్నతో సినిమా చేస్తారు ఇప్పుడు చేసే అప్పుడప్పుడు సందీప్ అన్న కలుస్తున్నప్పుడు అంట మన స్పిరిట్ అయితే ఖతర్నాక్ రావాలన్నా నేను అంటుండే అట్లా. సో కట్ చేస్తే ఇంకొకసారి కలిస్తే మళ్ళీ అదే, ఇంకోసారి కలిస్తే మళ్ళీ అదే, ఏ కన్వర్సేషన్ మాట్లాడిన ఎండింగ్ అయితే దీంతోనే చేస్తుండే. కరెక్ట్. వాళ్ళిద్దరూ ప్రభాస్ తోనే చేస్తున్నారు, 2 సినిమాలు ప్రభాసే, ఒకటి ప్రభాస్ ఒకటి సుమంత్ ప్రభాస్. ప్రభాస్ అన్నతో మనకు పూలిక ఇప్పుడు లేదు కానీ మంచిగా అనిపి కోఇన్సిడెన్స్, సూపర్ కోఇన్సిడెన్స్ అనిపించింది కదా. మరి నేను అదే అంటున్నా, నేను సూపర్ అడ్మైర్ చేసే హీరో నేను, ఒక ఫ్యాన్ ఒక హీరో సేమ్ బ్యానర్ లో ఒకేసారి పనిచేయడం అనేది నిజంగా గ్రేటెస్ట్ మూమెంట్ సార్. గ్రేటెస్ట్. ప్రణయ్ నీకు ప్రభాస్ లేదు కదా పేరు, ఒరిజినల్ గా నువ్వు పెట్టుకున్నావు. చిన్నప్పుడు ఫ్యాన్ అని చెప్పి పెట్టుకున్నా సార్, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను అనేది. అయితే ప్రణయ్ అన్నకి సందీప్ అన్న కలిసినప్పుడు నేను అంటుండే ఇట్లా ప్రభాస్ అన్నతో చూసే స్పిరిట్ మాత్రం ఖతర్నాక్ వస్తుంది కదా అన్న, అది అన్న మనమైతే చూడేస్తున్నాం, ఈ జోన్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు ప్రణయ్ అన్న సందీప్ అన్న ఎందుకు స్వీట్ డౌన్ టు అర్త్ అంటున్నా అంటే, అప్పుడు అన్న సందీప్ అన్న అన్నతో ఇట్లేదని చెప్పి అన్న అట్లేదని చెప్పి అన్న అంటే మాకు ఎట్లా ఫ్యాన్స్కి ఎట్లయితే చూడబోదు అవుతుంది అట్లా ఏవో చెప్పబోదు అవుతుంది కదా, డైరెక్ట్ కళ్ళ ముందు ఉన్నప్పుడు. అది చెప్తూ అన్న ఎట్లా రియాక్ట్ అవుతాడంటే, నిజంగా చేస్తే వర్కౌట్ అవుతాడు వస్తుంది అంతుంటాడు అని ఒకసారి అన్నాడు. గమ్మత్ మాట్లాడతావన్నా నువ్వు నన్ను అడుగుతావా అని. అంటే ప్రతిదీ వింటారు, ప్రతి ఒక్కరి దగ్గర ఏం చెప్పినా వింటారు. ఫస్ట్ దే ఆర్ ఓపెన్. ఎవరిని తక్కువ చూడడం ఎక్కువ చూడడం అసలు ఆఫీస్లో హైరార్కీ లేదు సార్ అసలు. అబ్బో సూపర్ డూపర్. వాళ్ళు ఎక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఈ రోజున ఇండియా లెవెల్లో బాలీవుడ్డే షేక్ అవుతున్నది కదా. ఈ ఇందాక చెప్పినట్టు ప్రభాస్ని కలిసేవా? కలవలేదు సార్. ప్రణయ్ అన్న కూడా అన్నాడు షూటింగ్కి ఎప్పుడన్నా వెళ్దాం అది ఇది అని, అదే టైంలో మనకు షూటింగ్ ఉండడం ఆ జోన్ ఉండే. అదే మీ హీరోని ఫ్యాన్ కలవలేనంత బిజీగా ఉన్నాడు. అట్లా సార్, అదే 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 ప్రొడక్షన్ హౌస్ ఉంది సార్. అదే అంటున్నా. రోమాంచకం షూట్ లోనే ఉండే. కరెక్ట్. సో మొన్న ప్రెస్ మీట్లు అన్న అంటుండే ప్రణయ్ అన్న తప్పకుండా సుమంత్ తీసుకెళ్ళి కలిపేయాలి ప్రభాస్ అన్నకి అని. అవును, అంటే మరి తనకు కూడా చాలా మంచి మూమెంట్ అది, ఈవెన్ ఫర్ ప్రభాస్ ఆల్సో. అండ్ హీఈస్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఫర్ ఎ బ్యానర్, తన ఫ్యాన్ కూడా హీరోగా అదే బ్యానర్లో ప్యారలల్గా సైమిల్టేనియస్గా సినిమా జరగడం అన్నది ఫర్ ఎనీ బిగ్ హీరో ప్రభాస్ లాగా అది వాళ్ళకి చాలా గొప్ప మూమెంట్ అబ్బా. ఫ్యాన్ కూడా పక్కనే సినిమా చేస్తూ ఉంటే కదా. నాకైతే పెద్ద మూమెంట్ సార్. నీకు పెద్ద మూమెంట్, వాళ్ళకి మంచి మూమెంట్. ఎస్ సార్ కదా. అవును సార్. ఫ్యాన్స్ వచ్చి వాళ్ళు హీరోలు అయిపోయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.